हरि ओम मांडुक्योपनिषद मूडो मंत्रम जागृत स्थानो बहिष्प्रज्ञ सप्तांग एकोनविंशतिमुख स्थूलभुक् वैश्वानरः प्रथमपादः। ఇంతకు ముందు ఆత్మ 4 పాదాలలో ఉంటుంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 4 పాదాలు ఏవేంటి ఒక్కొక్కటి చెబుతున్నారు. అందులో మొదటి పాదం ప్రథమ పాదః, మొదటి పాదం జాగ్రత్త స్థానః అంటే జాగ్రత్త అవస్థనే ప్రథమ పాదః అన్నారు. ఈ జాగ్రత్త స్థానం బహిష్ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే తెలుసుకోవడం, తెలుసుకునేవాడు. బహిష్ప్రజ్ఞ అంటే బహి అంటే బయట ఉన్న విషయాల్ని తెలుసుకునేవాడు. జాగ్రత్త స్థానం బహిష్ప్రజ్ఞ. సప్తాంగ అంటే 7 అంగాలు కలిగి ఉన్నాయి. సప్తాంగ ఏకోనవింశతిముఖ, సప్తాంగాలు ఉన్నాయి, 19 ముఖాలు ఉన్నాయి. ఈ సప్తాంగాలేంటి, 19 ముఖాలేంటి మనం తెలుసుకోవాలి. ఈ సప్తాంగాలతో, ఈ 19 ముఖాలతో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? స్థూల భుక్ అంటే స్థూలమైనటువంటి విషయాలని భుంజిస్తాడు. అంటే భుక్ అంటే అనుభవిస్తాడు. స్థూలమైనటువంటి విషయాలని అనుభవిస్తాడు. ఎవరు? వైశ్వానరః, వాడే వైశ్వానరః. అది ప్రథమ పాదము అన్నారు. ప్రథమ పాదము జాగ్రత్త స్థానం బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ. ఈ సప్తాంగం అంటే ఏమేంటి? ఇక్కడ సప్తాంగం అంటే 1 భూమి, 2 నీరు జలం, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 సూర్యుడు, 7 ద్యులోకము. ద్యులోకం అంటే ఊర్ధ్వలోకాలు. ఎన్నున్నా సరే, అవి ఎంత దివ్యమైనా సరే, అన్నీ ఏమేమయ్యా ఇప్పుడు? భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, సూర్యుడు, ద్యులోకం. ద్యులోకం అంటే పైనున్న లోకం. దీనికి ఇది సమష్టి రూపంలో. వ్యష్టి రూపంలో అంటే ఒక వ్యక్తిగత రూపంలో భూమి మన పాదాలకి అంటే మన కాళ్ళకి సంబంధం ఉంటుంది. భూమికి మన కాళ్ళకి సంబంధం ఉంటుంది. కాలు భూమి మీద పెట్టి నడుస్తాం కదా. మనం గాలిలో ఎగరలేం. మనం విమానం ఎక్కితే ఎగురుతాం, కానీ సహజంగా మనం పాదాలకి భూమికి కనెక్షన్ ఉంది. అలాగా ఇక్కడ మన కాళ్ళకి భూమికి లింక్ పెట్టుకోమంటున్నారు. అలాగే సమష్టిలో జలం ఉంది. మనలో, మన దేహంలో మూత్రస్థానంలో జలం ఉంది.
అలాగే సమష్టిలో అగ్ని ఉంది. మన ముఖంలో అగ్ని, మన ముఖం కూడా అగ్నికి సింబల్ అన్నమాట, కంపారబుల్. ఏ రకంగా అంటే అగ్ని మంచిగా వాడుకుంటే మనం ఇంట్లో వంట వండుకోవచ్చు. అగ్ని డిసాస్ట్రస్గా వాడామనుకోండి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మనం మంచిగా మాట్లాడుకుంటే అందరితోనూ ప్రేమగా ఉంటాం. తిక్క మాటలు మాట్లాడితే అందరితోనూ గొడవే. అగ్ని, ముఖము, వాయు, సమష్టి వాయు మనలో ప్రాణవాయువులా తిరుగుతోంది కదా, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. అలాగే సమష్టిలో ఉన్న ఆకాశం మన దేహంలో ఉన్న ఖాళీ భాగాలన్నీ ఆకాశం ఉన్నాయి. చెవులో ఖాళీ ఉంది కదా, ఆకాశం. ముక్కులో ఖాళీ ఉంది, ఆకాశం. నోరులో ఖాళీ ఉంది, ఆకాశం. పొట్టలో ఖాళీ ఉంది. ఎక్కడ ఖాళీ ఉన్నా అవన్నీ ఆకాశమే. సూర్యుడు కళ్ళకి ప్రతీకం అన్నమాట. అంటే మనకి కళ్ళు ఎలాగో సమష్టిలో చంద్రుడు అలాగా. అయితే చంద్రుడికి స్వతంత్రంగా కాంతి ఉండదు, సూర్యకాంతే చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఆ సప్తాంగంలో సూర్యుడని తీసుకుంటాం. కాబట్టి సమష్టిలో ఉన్న నేత్రం ఏమిటి? సూర్యుడు. అలాగే ద్యులోకం అంటే పైనున్న దివ్య లోకాలన్నీ కూడా అది మన బాడీలో దేంతో కంపారబుల్ అంటే మన తలతో కంపారబుల్. కాబట్టి సమష్టిలో ఉన్న 7, వ్యష్టిలో ఉన్న 7. వ్యష్టిలో అంటే మన దేహంలో 7 భాగాల్ని సమష్టిలో ఉన్న 7 విషయాలతో కోరిలేట్ చేసి సమష్టిలో అది ఎలా ఉంది, వ్యష్టిలో ఇలా ఉంది, సమష్టిలో ఎలా ఉంది, వ్యష్టిలో ఇలా ఉందని చూపెడతారు. ఇది ఉపనిషద్ యొక్క స్టైల్ అన్నమాట. ఉపనిషద్ అప్పుడు ఏం చేస్తుందంటే, ఉపనిషద్ యొక్క రహస్యం ఏంటంటే యథా పిండం తథా బ్రహ్మాండం. పిండంలో ఏముందో బ్రహ్మాండంలో కూడా అదే ఉంటుంది. ఈ పిండానికి బ్రహ్మాండానికి, పిండం వెనకాల ఆత్మ ఉంది, బ్రహ్మాండం వెనకాల బ్రహ్మతత్వం ఉంది. ఆ బ్రహ్మతత్వము ఈ ఆత్మ రెండూ ఒకటే. అది ముందరే చెప్పేశారు కదా, అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పారు కదా. అయం ఆత్మ బ్రహ్మ. ఎప్పుడైతే మనం అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటామో అంటే పిండం వెనకాల ఉన్న శక్తి, బ్రహ్మాండం వెనకాల ఉన్న శక్తి, ఆ రెండూ ఒకటే. అది నేను అనుకున్నప్పుడు పిండం మీద మోజు ఉండదు, బ్రహ్మాండంతో భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అలా లేని పక్షంలో మొత్తం విశ్వాన్ని మనం ఒక మనిషిగా చూస్తాం. ఆ మొత్తం అంతా నా బాడీ అన్నమాట. ఇప్పుడు అది ఋషి యొక్క భావన ఎలా ఉందో చూడండి. వైశ్వానరః, అందుకని ఏమన్నారు అలా ఆ భావం, ఆయన పేరేం పెట్టారు? వైశ్వానరః. వైశ్వానర అంటే విశ్వము తనే, నరుడు తనే. అంటే విశ్వమంతా ఉన్నది నేనే, ఈ నర రూపంలో ఉన్నది, మనిషి రూపంలో ఉన్నది నేనే. ఎలాగంటే ఇప్పుడు ఇదంతా నా చుట్టూ వాయువు ఉంది. ఇదే వాయువు ఈ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు ఏ వాయువు నేను? ఈ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న వాయువు నేనా, లేకపోతే ఈ వాయువు నేనా? ఈ వాయువే కదా లోపలికి వెళ్తుంది. మరి ఇలా వెళ్ళిపోతే నేను, ఇది ఉంటే బయట, ఇది ఋషికి నచ్చదు.
ఉపనిషత్తుకి నచ్చదు. ఉపనిషత్తు అంటే అక్కడ మనం కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఈ వాయువే లోపలికి వెళ్ళి వస్తుంది, బయట ఉన్న నీరే లోపలికి వెళ్ళి వస్తుంది. మరి బయట ఉన్న నీరు, లోపల ఉన్న నీరు, నేను దీన్నే నేను 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 అని ఎందుకు అనుకుంటున్నాను? ఈ దేహాన్నే నేను 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 ఎందుకు అనుకుంటున్నాను? ఈ యావత్ జగత్తు పంచమహాభూతాలతో తయారైనట్టుగా కనిపిస్తోంది కదా. మరి ఈ దేహం కూడా పంచమహాభూతాలతోనే తయారైంది కదా. అయినప్పటికీ ఈ దేహం ఒక్కటే నేను ఎందుకు అనుకుంటున్నాను? దీని మీదే మొత్తం అటెన్షన్ అంతా ఎందుకు పెట్టేశాను? ఇది తేడాగా ఉంది అబ్బాయి, ఇది కరెక్ట్ కాదు. వైశ్వానర అంటే విశ్వము నువ్వే, నరుడు రూపంలో ఉన్నవాడు నువ్వే అని తెలుసుకో. అందుకని వైశ్వానర అని పేరు పెట్టారు. సప్తాంగ ఏకోని వింశతి ముఖ, 19 ముఖాలు ఉన్నాయంట. 19 ముఖాలు. ఏందా 19 ముఖాలు అంటే? 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, ఎన్ని? 15. 4 అంతఃకరణాలు, ఎన్ని? 19. 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణాలు, కలిపి 19 ముఖాలు. ఈ 19 ముఖాలతో మనం ఈ సప్తాంగ అంటే ఇందాక ఈ దేహం అనే డబ్బాలో 7 భాగాలు చెప్పారు. అంటే ఇది వ్యష్టిలో 7, సమష్టిలో 7. వ్యష్టిలో 7, సమష్టిలో 7. ఈ 7ని ఆ 7ని కోరిలేట్ చేశారు కదా. ఈ 7 ఆ 7 కోరిలేట్ అయిపోతే సింగిల్ యూనిట్ అనమాట అది. ఆ సింగిల్ యూనిట్ ఎవరు? వైశ్వానర. అందులో ఈ 19 ముఖాలతో మనం ఏం చేస్తున్నాం? స్థూలమైనటువంటి విషయాల్ని మాత్రమే భుంజిస్తున్నాం. స్థూలమైనటువంటి అంటే ఇంద్రియాల ద్వారా ఏమేమైతే మనం తెలుసుకోగలమో వాటినన్నింటినీ మనం అనుభవిస్తున్నాము. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. అందుకనే దాని పేరు జాగ్రత్త అవస్థ అన్నారు. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్న స్థితి. మనం మెలకువగా ఉన్న స్థితిలో ఈ 19 ముఖాలతో, ఈ 7 భాగాలున్న చిన్న డబ్బాతో, బయట ఉన్న 7 విశ్వమంతా వ్యాపించి విశ్వంలో ఉన్న ఈ 7 భాగాలని చూస్తూ స్థూలమైనటువంటి విషయాల్ని మనం భుంజిస్తున్నాం. అలా భుంజించేవాడి పేరేంటి? వైశ్వానర. ఇది ప్రథమ పాద. ప్రథమ పాద అంటే మనం నిజంగా భగవత్తత్వాన్ని తెలుసుకోవాలన్నా, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నా, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నా మొట్టమొదటి చరణం, మొట్టమొదటి పాదం ఏమిటి అంటే ఇది తెలుసుకోవడం. ఏంటి? నేను ఈ నర రూపంలో ఉన్న ఈ దేహాన్ని మాత్రమే కాదు, విశ్వమంతా అస్తిత్వం రూపంలో ఏదైతే ఉన్నదో అదంతా నేనే అని తెలుసుకోవడం ఆత్మ వైపు మనం తీసుకున్న మొదటి మెట్టు. అది ప్రథమ పాదము, అంటే ఫస్ట్ స్టెప్. జాగ్రత్త అవస్థని మనం పూర్తిగా అర్థం చేసుకుని, జాగ్రత్త అవస్థలో మనం వైశ్వానర, విశ్వము నేనే, నర రూపంలో ఉన్న ఈ దేహముని నేనే అని తెలుసుకోవాలి. నేను ఈ దేహాన్ని మాత్రమే, ఈ దేహం వేరు, ఈ విశ్వం వేరు, ఈ విశ్వం ఏవైపోయినా నాకు సంబంధం లేదు,
నేను మాత్రమే నా మతంతో, నా సిద్ధాంతంతో నా వాళ్ళని కాపాడేసుకుని నేనేదో చిన్న కుంపటి పెట్టేసుకుని అందులో నా వంట ఏదో వండేసుకుని నా బతికేదో బతికేసి నేను పోతాను అని ప్రతివాడు బతకడం వల్ల బాహ్య జగత్తంతా ముక్కలుగా విడిపోతాం. ఉపనిషత్ ఋషి చెప్పేదేంటి? జాగ్రత్త స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమపాద. జాగ్రత్త స్థానంలో బహిష్ప్రజ్ఞ అంటే బాహ్య విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాడు. సప్తాంగ 19 ముఖ 7 అంగాలు 19 ముఖాలతో స్థూలమైన విషయాల్ని అనుభవించేవాడి పేరు వైశ్వానర ప్రథమపాద. ఆత్మని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మొట్టమొదటి తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, ప్రథమ పాద ఏమిటి అంటే నేను యొక్క బౌండరీని భావన ద్వారా పెంచండి. ఈ చర్మము ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇది మాత్రమే నేను అని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, భావనలో ఎక్స్పాండ్ చేసుకోండి. విశ్వమంతా నేనే. అదే భగవంతుడు చెప్పిన విరాట్ రూపము. అర్జునుడికి చూపించిన విరాట్ రూపం ఉంది కదా, నా విరాట్ రూపం అంటే ఏంటి? ఇదే కళ్ళ ముందు కనిపిస్తున్న సృష్టి మొత్తం ఏముందో, అందులో ఇంకా ఏమేం పాసిబుల్ ఉండొచ్చో అన్నీ కలిపి వైశ్వానర. నేను నరుణ్ణి మాత్రమే కాదు, విశ్వమంతా నేనే అని మనం భావన చేసినప్పుడే మన ఆచరణలో వసుదైవ కుటుంబకం అనేది వస్తుంది. లేకపోతే నా మతం వేరు, నీ మతం వేరు, నా సిద్ధాంతం వేరు, నీ సిద్ధాంతం వేరు, నీ ముఖం నేను చూడను, కనిపిస్తే కాల్ చేస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆ ఆలోచనలన్నింటినీ ధర్మం అనుకుని అదేదో మతం అనుకుని బతుకుతారు. హరి ఓం.